అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? హ్యాపీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3:22. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, దయా కనికరము కలిగిన దేవుడు కనుక ఎప్పుడు కూడా మనల్ని కంటికి రెప్పలా ఆయన కాపాడుతాడు. మరి ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప. ఏదో మన మంచితనము, మన బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు, మన బలము, మన శక్తి, సామర్థ్యం కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృపనే. ప్రేమైన వారలారా, మరి మనము చేసిన తప్పిదాలు, మనం చేసిన అతిక్రమలు ఎంతో ఉన్నతమైనవి. ప్రియులారా, నిజంగా దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత మనకు లేదు. దేవుని మందిరంలో నిలబడి ప్రార్థన చేసే యోగ్యత లేదు. దేవుని సన్నిధానంలో ధైర్యంగా నిలబడే శక్తి లేదు. ఎందుకంటే మన తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. దావీదన్నట్టు, నా తప్పిదాలు లెక్కకు మించి ఉన్నవి, తల వెంట్రుకల కంటే మరి ఎక్కువైనవి అని దావీదు గారు అన్నారు. వాటిని నేను లెక్కించాలనుకున్నాను, అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువైనవి అని అన్నాడు. కనుక ప్రియులారా, అయినా మనకు దేవుని యొక్క శిక్ష రాలేదు, అయినా మనము దేవుని చేత తృణీకరింపబడలేదు, ఇంకా నిర్మూలం కాలేదు, ఇతరులకు వచ్చినట్టుగా ఆపద కష్టాలు రాలేదు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప మనల్ని దాటిపోలేదు, దేవుని యొక్క వాత్సల్యత, దయ మనల్ని దాటిపోలేదు. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప కనికరం దాటిపోక మునిపే మనం రియలైజ్ అయి పశ్చాత్తాపడినట్లయితే మరి దేవుని యొక్క శిక్ష మనకు రాదు, ఆయన కృప వీడిపోదు. కనుక దేవుని యొక్క కృప అనంతమైనది. ఆ కృపను బట్టి మనం సంతోషించి వాత్సల్యత మరి పొందుకొని మరి పాపాల నుండి విడుదల పొందుదాం, పశ్చాత్తాపడదాం, దేవుని పాదాల దగ్గర కన్నీరు గార్దాం. ఓ దేవా, నువ్వు నన్ను చేర్చుకున్నందుకు వందనాలు. ఇతరులకు కలిగినట్లు ఆపదలు కలగకుండా, నిర్మూలన చేయకుండా నా పాపంలో బట్టి ప్రభువా, నాకు నీవిచ్చిన కృపకై వందనాలని దేవుని దగ్గర వేడుకుందాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా, మా యేసు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారి వెనుకలో నాయన ఫలింపచేయండి. మరి మీ యొక్క కృప నుండి వైదొలగకుండా, కృప వీడిపోకుండా కృపలో నిలబడినట్లుగా చేయండి. నిర్మూలం కాకుండా సాయం చేయండి ప్రభా. మరి ఆ కృప దాటిపోకముందే మారు మనసు, పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చినట్లుగా సాయం చేయండి. ఈ వాక్యమును ప్రతి వినికుల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.